హాయ్ ఫ్రెండ్స్, రేపు అనగా ఏప్రిల్ 19వ తేదీ అక్షయ తృతీయ. గోల్డ్ షాపులన్నీ పట్టవు, ఎగబడి కొంటా ఉంటారు. వారందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అక్షయ తృతీయ రోజు గోల్డ్, సిల్వరు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్, బిజినెస్ స్ట్రాటజీస్ అనమాట. ఈ మార్కెటింగ్లో గోల్డ్, సిల్వర్ ఇవన్నీ అమ్ముడు పోవాలని చెప్పేసి బిజినెస్ స్ట్రాటజీస్ అనమాట. ఈ షాపులలో చేసే అంత దందా. అంత మాట అర్థమైందా? క్లియర్గా మైండ్ పెట్టి ఆలోచించండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ తృతీయ అంటే ఏంటి, ఎందుకు, ఎట్లా, ఏమి అర్థంగా వినండి. చూడండి, అక్షయ తృతీయ అంటే తరగనిది లేదా నశించనిది అని అర్థం అన్నమాట. వైశాఖ శుద్ధ తృతీయ రోజున జరుపుకునే ఈ పవిత్రమైన దినాన మనం చేసే దాన ధర్మ పూజ ఫలితాలు అక్షయంగా ఎప్పటికీ తరగకుండా, వినండి బాగా, ఉంటాయని హిందూ విశ్వాసం. ఈరోజు కొత్త పనులు, బంగారు కొనుగోలుకు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. బంగారు కొనుగోలుకు అనేది ఆప్షనల్, దాన్ని మనం మేజర్గా తీసుకుంటున్నాం, అవసరం లేదు. నువ్వు ఏ పనైనా కూడా ఆ రోజు మనస్ఫూర్తిగా చేస్తే కనుక అంతా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం, అంతే. అర్థమైంది? నువ్వు ఖచ్చితంగా బంగారు కొనాలి, నీ దగ్గర లెక్క లేకున్నా కూడా ఈఎంఐ పెట్టి కొనాలన్నా ఎవరు చెప్పరు. అర్థమైందా? విను విను, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. తర్వాత అక్షయ తృతీయ విశిష్టత, అర్థం నా క్షయం ఇది. అక్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది లేదా తరగనిది అని అర్థం. సిరి సంపదలు. ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. అర్థమైందా? శుభ సమయం, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు, వివాహాలు మరియు బంగారం, వెండి కొనుగోలుకు ఇది అత్యంత శ్రేష్టమైన రోజుగా పరిగణించబడినది. అర్థమైందా? అంటే నువ్వు మనస్ఫూర్తిగా అక్షయ తృతీయ రోజు ఒక దానం, ఇప్పుడు లేనోడు ఉంటారు, ఒక దానం లేదంటే ఒక చిన్న హెల్ప్. బంగారం, వెండి నువ్వు ఈఎంఐలు పెట్టి అది చేసి ఇది చేసి అప్పులు చేసి కొనమని ఎవరు చెప్పలేదు, యా సంప్రదాయం చెప్పలే. ఊరికనే వాళ్ళని కోటీశ్వరులు చేసేది తప్ప ఏముండదు. మళ్ళీ నువ్వు కొంటావు, అక్షయ తృతీయ రోజు కొంటావు, కేజీలు కొంటావు, ఏం చేస్తావు? పోయి బ్యాంకులో పెడతావు, మళ్ళీ లోను, గోల్డ్ లోన్ పెడతావు, మళ్ళీ ఆడ బ్యాంకు కూడా బాగుపడతాడు, నువ్వేం బాగుపడవు. అర్థమైందా? విను విను, మైండ్ పెట్టు, విను విను, ఆలోచించు, చదువుకున్నావు కదా. ఇంకోటి దానం. ఈ రోజున చేసే దానాలు, నీరు, గొడుగు, చెప్పులు అక్షయ పుణ్య ఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అర్థమైందా? విను విను, నీకు చదివి వినిపిస్తున్నాను, ఇక్కడే అర్థమైపోతుంది మొత్తం. చూడు, సూర్యచంద్రులు అత్యంత ప్రకాశవంతంగా ఉండే ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పని అయినా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పండితుల మాట. అంటే ఒకటే చెప్తానండి, ఈ అక్షయ తిథిన రోజున మనము గోల్డ్, సిల్వరు అప్పులు చేసి ఇట్లా చేసి అట్లా చేసి కొనాల్సిన అవసరం లేదు. ఇదంతా మన భ్రమ, ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ, మనల్ని గబ్బు పట్టించేది ఇదంతా. నువ్వు మనస్ఫూర్తిగా ఏ చిన్న పని చేసినా కూడా అది పుణ్య ఫలితాన్ని లభిస్తుంది అని చెప్తున్నాను, వినండి. అర్థమైంది? నీ దగ్గర లేకుండా నువ్వు కొనుక్కో, కేజీ అంటే 10 కేజీలు కొనుక్కో, కూడా తిన్నాడు. కొంతమంది ఏంటంటే లేకున్నా కూడా ఈ మూఢనమ్మకాలని విని నాకు సంపద వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని, యాదొస్తుంది ఇది వస్తుంది అంటే నీకు షెడ్డి ఊడిపోతుంది, కింద ఏముండదు, లెక్క లేకపోకుండా. అర్థమైందా? విను, ఆలోచించు ఒకసారి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు?